హలో బైకీస్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకు వచ్చేసరికి హీరో ఈ పేరు అసలు మనకి తెలియని వాళ్ళు పూర్వం హీరో హోండా అని ఉండేది, ఇప్పుడు హీరో అని వస్తుంది. ఇందులో వచ్చేసరికి ఇప్పటివరకు మనకు తెలిసి ఏంటంటే 100, 125, 150, 210 వరకు మనం చూస్తుంటాం. బట్ ఇప్పుడు మనకి హీరోలో పెద్ద బైక్ వచ్చింది, 440cc ఇంజిన్ తో మనకి వచ్చింది. ఇది కూడా హార్లీ డేవిడ్సన్ కంపెనీతో కొలాబరేషన్ తర్వాత వీళ్ళు డిజైన్ చేసిన కొత్త బండి, హై సిసి ఇంజిన్ అనమాట. ఇది మనకి ఇందులో వచ్చేసరికి ఈ బైక్ వచ్చేసరికి టోటల్ గా దీనిలో ఏమేమి ఉన్నాయని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. 440cc హీరో మావరిక్, ఇది వచ్చేసరికి మనకి కొత్తగా లేటెస్ట్ గా డిజైన్ చేసిన బైక్ అనమాట. ఇది ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ వీళ్ళు డిఆర్ఎస్ ఆఫర్ చేస్తున్నారు. హెచ్ అనే లోగో తోటి హీరో అని ఇండికేట్ చేసేలాగా ఇది ఒకటి చాలా మంచి లుక్ బాగుంది. హెడ్లైట్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అలానే ఇందులో వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి అనమాట. సైడ్ ఇండికేటర్స్ కానీ రియర్ టైల్ ల్యాంప్ కానీ కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది. దీనికి వచ్చేసరికి ఇందులో మనకి ఇక్కడ వచ్చేసరికి స్పీడో కన్సోల్ ఒక లేటెస్ట్ గా డిజైన్ చేశారు. అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ ఇస్తున్నారు. ఇవి వచ్చేసరికి 43mm మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా యాంగిల్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. కొంచెం ఫ్రంట్ కి కొంచెం లాంగ్ ట్రావెల్ ఉండడం వల్ల మనకి ఏమైతుందంటే లాంగ్ జర్నీస్ అది చేసేటప్పుడు లోకల్ సిటీ అయినా సరే ఎక్కడైనా సరే అలాంటి టెరెన్స్ వెళ్ళినప్పుడు మనకి కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. అది ఇది వచ్చేసరికి మనకి ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట. ఇందులో 175mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఎలాంటి టెరెన్స్ కూడా హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట. దీనికి వచ్చి ఇప్పుడు మనకి ఫెండర్ వచ్చేసరికి ఇందులో ఇక్కడ ఫెండర్ వచ్చి ఇక్కడ మనకు వచ్చి సిల్వర్ కలర్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చే ఈ ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో దీన్ని గ్రిప్ చేసేదానికి ఇది వచ్చేసరికి డార్క్ మెటాలిక్ గ్రే లో ఆఫర్ చేస్తున్నారు. 110/70 నుంచి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మంచి వైడర్ ఉంది. ఫ్యాటీ టైర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది ఒక రేడియల్ టైర్ మాదిరిగా ఉంది. అలాగే దీనికి వచ్చేసరికి స్పోక్స్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే మీకు బాగా కనిపిస్తుంది చూడు, ఇక్కడ ఇది డ్యూయల్ టోన్ వస్తుంది అనమాట. అంటే ఒక స్పోక్ వచ్చి సిల్వర్ కలర్ వస్తుంది, ఒక స్పోక్ వచ్చి బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా లుక్ డిజైన్ చేశారు. అలాగే దీనికి వచ్చి మనకి 320mm వచ్చేసరికి పెద్ద డిస్క్ అనమాట, చాలా బిగ్గర్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. వెంటిలేటెడ్ డిస్క్ ఇది. దీనికి వచ్చేసరికి వైబ్రీ బ్రేకర్ ఆఫర్ చేస్తున్నారు. క్యాలిపర్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి ఇది 440cc ఇంజిన్. ఇది 27 PS వచ్చేసరికి పవర్ వస్తుంది. అలాగే 36 Nm టార్క్ వస్తుంది. ఇది వచ్చి ఇంజిన్ ఆయిల్ కూల్డ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎయిర్ కూల్డ్ విత్ ఆయిల్ కూల్డ్ అనమాట. అంటే ఇంజిన్ నుంచి దీనికి ఆయిల్ తీసుకొని ఇక్కడ చిన్న రేడియేటర్ లాగా ఏర్పాటు చేశారు. లిక్విడ్ కూల్డ్ అయితే కాదు, ఆయిల్ కూల్డ్ అనమాట. అంటే ఇంజిన్ ఆయిల్ నే వాళ్ళు దానికి తీసుకొని బయటికి అడిషనల్ గా తీసుకొని కూల్ చేసి మళ్ళీ రోల్ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చి సైలెన్సర్ ఒకటి ఆఫర్ చేశారు. ఇది కూడా భలే ఉంది. ఇక్కడ మనకి హీట్ తగలకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ సైలెన్సర్ అనేది రైడర్ కి తెలియట్లేదు, ఆ విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి వచ్చేసరికి దీనిలో హీరో అనే ఒక మనకి లోగో ఒకటి ఆఫర్ చేశారు, బ్రాండింగ్. ఇది ఒక చిన్న కటింగ్ తోటి దీన్ని ఏరో డిజైన్ గా తీసుకొచ్చారు. ఇది వచ్చి మ్యాట్ ఫినిష్ అనమాట. మ్యాట్ ఫినిష్ గ్రే కలర్ అనమాట. అంటే కొంచెం మెరుస్తుంది మెటాలిక్ టైప్ లో, అది ఒక గ్రే అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 3D టైప్ లో ఎంబోస్ చేస్తారు బయటకి. ఇది మనకి మ్యావరిక్ అనేది 440 ఇక్కడ బ్రాండింగ్ చూడవచ్చు మనం. సైడ్ ఫెండర్ మనకి సైడ్ వచ్చేసరికి డోర్స్ ఇలా వస్తున్నాయి. దీనికి ఇక్కడ మనకి ఎక్స్టార్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రాండ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ మీద హెచ్ అని చెప్పేసి ఒక లోగో ఒకటి వస్తుంది. ఇది వచ్చి ట్రెలిస్ ఫ్రేమ్ వస్తుంది అనమాట. ఫ్రేమ్ తోటి దీని ఆఫర్. ఇది వచ్చి రియర్ వచ్చేసరికి 130mm లాంగ్ ట్రావెల్ ట్విన్ ట్యూబ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. రెండు సైడ్లు ఉంటాయి. 130mm లాంగ్ ట్రావెల్ అనమాట. దీనివల్ల కొంచెం కుషన్ బాగుండేట్టుగా కంఫర్ట్ ఉండేట్టుగా డిజైన్ చేశారు. ఇగో సైలెన్సర్ అనేది ఈ విధంగా దీన్ని బాగుంది, ఈ విధంగా డిజైన్ చేశారు. దీన్ని అక్కడ ఇంజిన్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ నుంచి బయటకు వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లుక్ ఆఫర్ చేశారు. అలాగే వెనకాల వచ్చేసరికి బాక్సీ స్వింగ్ ఆర్మ్ దీన్ని ఆఫర్ చేస్తున్నారు. 240mm వచ్చేసరికి రియర్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్. ఇది కూడా వైబ్రీ క్యాలిపర్స్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే రియర్ టైర్ వచ్చి 150/70 సెక్షన్ దీనికి ఆఫర్ చేశారు. చాలా ఫ్యాటీగా ఉంది. టైర్ వచ్చేసరికి చాలా పెద్దగా బిగ్గర్ గా. రియర్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ హెచ్ అని ఇండికేట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక చాలా డిఫరెంట్ గా స్ప్లిట్టెడ్ గా పెట్టి హెచ్ అని ఇండికేట్ చేశారు రియర్ టైర్ ల్యాంప్ నుంచి. ఇదొకటి మంచిగా డిఫరెంట్ లుక్ బాగుంది. అలాగే రియర్ ఫెండర్ వచ్చేసరికి కొంచెం హార్డ్ గా చాలా హెవీగా ఉంది అనమాట. మంచి క్వాలిటీ ఆఫర్ చేశారు. అలానే కొంచెం లాంగ్ గా ఇచ్చారు అనమాట. అంటే కొంచెం డస్ట్ అది పైకి పట్టకుండా మనకి ఇక్కడ కొంచెం లాంగ్ ట్రావెల్ గానే ఇచ్చారు దీన్ని కూడా. అలానే రియర్ ఫెండర్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాయి. కంప్లీట్ ఎల్ఈడీలు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ ప్లేట్ లొకేషన్, అలానే ఇక్కడ ఒకసారి నెంబర్ ప్లేట్ సంబంధించిన లైట్ ఇక్కడ ఆఫర్ చేశారు. ఇట్స్ ఆల్సో ఎల్ఈడి.
మనకి ఇక్కడ రియర్ లో శారీ గైడ్ ఆఫర్ చేశారు, కొంచెం బెస్ట్ గానే ఉంది క్వాలిటీ. ఇక్కడ కూడా ఈ గ్రాబ్ రైల్ వచ్చేసరికి సిల్వర్ కలర్ లో ఇచ్చారు మాట, ఇది మెటాలిక్ సిల్వర్ కలర్ లో వచ్చేసరికి గ్రాబ్ రైల్. ఇది పిన్ ట్యూబ్ సిస్టమ్. అలానే చైన్ కి వచ్చేసరికి ఓపెన్ చైన్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్నగా మనకి కొంచెం పైనుంచి డస్ట్ అది పడుకుంటే కవర్ చేశారు దీన్ని. మనకి ఇక్కడ పిలియన్ ఫుట్ పెక్స్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంది, క్వాలిటీ బాగుంది. ఇవి కూడా మనకి రైడర్ ఫుట్ పెక్స్. ఇవి వచ్చేసరికి 6 స్పీడ్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు సిస్టమ్. అలాగే దీనికి వచ్చి మెయిన్ స్టాండ్ ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ ఉంటుంది. అది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట, చాలా హెవీగా ఉంటుంది, బాగా మనకి వెయిట్ ని హ్యాండిల్ చేసేలా ఉంటుంది అనమాట. సపోజ్ సైడ్ స్టాండ్ మీద మనం ఏమైనా పైకి ఎక్కినప్పుడు కూడా బండి ఎటువంటి స్ట్రెయిన్ కానీ తీసుకొస్తుంది అనమాట, బాగుంటుంది ఇది. ఇక్కడ ఈ గ్రాఫిక్ మటుకి ఇటు కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ రెండు పక్కల బాగుంది, బాగా చేశారు. ఇది బ్లాక్ దాంతో పాటు సిల్వర్ యాడ్ చేశారు అనమాట. దీనికి సీట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 3 జనాలు, అంటే కొంచెం 2 ఫీట్ దాటి ఉంది. అయితే కంఫర్ట్ ఉండదు. రైడర్ కి పిలియన్ కి కూడా కొంచెం ఒక సజెషన్ సఫిషియెంట్ గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. రియర్ అయితే కనుక దాదాపు 1 ఫీట్ ఉంది, అలాగే ఫ్రంట్ వచ్చి కొంచెం ఎక్కువే ఉంది. అలాగే ఇక్కడ ఒక చిన్న కర్వీగా ఇచ్చారు సీటు, అంటే ఎవరైతే రైడర్ ఉన్నారో వాళ్ళకి వెనకాల నుంచి కొంచెం సపోర్టివ్ గా ఉండడానికి. సీట్ కూడా స్మూత్ గా ఉందన్నమాట, మంచిగా మెత్తగా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ హ్యాండిల్ బార్ వద్దాం. ఇది వచ్చి వైడర్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. కొంచెం మనకి ఏంటంటే కంఫర్ట్ గా ఉండడం కోసం, స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడం కోసం. ఇక్కడ మనకి షోల్డర్ సైజ్ స్ట్రెయిన్ కాదు ఇలా ఉండడం వల్ల. సో ఇది ఒక మంచిగా బాగుంది. నెక్స్ట్ మంచి లుక్ కూడా వస్తుంది దీనివల్ల. అలాగే ఇక్కడ వచ్చి హజార్డ్ లైట్ ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడే ఇచ్చారు. అలాగే ఇందులో వచ్చి ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే SOS స్విచ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది అంటే ఎమర్జెన్సీ నంబర్స్ ఏదైనా మనం ఫీడ్ చేసుకుని ఉంటే, ఇది వచ్చి మనకి బ్లూటూత్ కనెక్టెడ్ కదా. సో వాటికి ఎవరైనా SOS కోమని ఇమీడియట్ గా ఎమర్జెన్సీ టైంలో మనం వాళ్ళకి రిక్వెస్ట్ సెండ్ చేస్తే దానికోసం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇండికేటర్ స్విచ్, ఇది ఇంకో డిఫరెంట్ గా డిజైన్ చేశారు దీన్ని. ఇది వచ్చి అలాగే హార్న్, ఇక్కడ బైపాస్ వస్తుంది, హై బీము లో బీము బైపాస్ కూడా ఇక్కడే ఆఫర్ చేస్తున్నారు దీనికి మొత్తంగా. నెక్స్ట్ మిర్రర్స్ వచ్చేసరికి వెరీ బేసిక్ గా అనిపించింది నాకైతే ఇదేమో, ఎందుకంటే 440cc ఇంజన్ తో బండి డిజైన్ చేసి ఇది కొంచెం ఎందుకో నాకైతే సాటిస్ఫై అవ్వలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే లుక్ ఎలా ఉన్నా విజిబుల్ అయితే పర్వాలేదు, బట్ లుక్ అయితే ఇవన్నీ తగినట్టుగా నాకు అనిపించాలా. నెక్స్ట్ వచ్చి మనకి ఇది మాస్టర్ సిలిండర్, ఫ్రంట్ బ్రేక్ సంబంధించిన లిక్విడ్ ఫ్లూయిడ్ ఇందులో ఉంటుంది. ఇవి ఎలా సరికి రైట్ మనకి బ్రేక్ కానీ క్లచ్ లివర్ కానీ ఎలా ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి దీనికి స్విచెస్ ఏమో మనకి దీనికి కీస్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు అనమాట, బ్లాక్ విత్ సిల్వర్ తో పాటు. ఇక్కడ మనం వచ్చేసరికి స్పీడో కన్సోల్ చూద్దాం ఒకసారి రండి. స్పీడో కన్సోల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ వచ్చి మనకి దీనికి సంబంధించిన మన బ్యాటన్స్ ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన మనకి ఇక్కడ చూస్తున్నారు రేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఓడోమీటర్ తెలుస్తుంది, అలాగే ట్రిప్ A, ట్రిప్ B. నెక్స్ట్ వచ్చేసరికి కిలోమీటర్స్ టోటల్ గా మనకి ఓడో అనమాట. ఇది ఇక్కడ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చి ఇంకో బ్యూటీ థింగ్ ఏంటంటే USB ఛార్జింగ్ పోర్ట్ ఏమో ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ చివరి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా బాగుంది, క్వాలిటీ క్యాప్ అది కూడా. మనం వచ్చేసరికి ఎగ్జాస్ట్ నోట్ చూద్దాము. ఇది బౌన్సీ బీట్ బాగుంది. ఇది ఎలా అంటే అందరు కూడా ఇష్టపడతారు దీన్ని, నాకు తెలిసి ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మనకి ఈ బండి వచ్చేసరికి హీరో మ్యావరిక్ 450 వచ్చేసరికి ఇందులో 803 mm సీట్ హైట్ అనమాట. అంటే 5'5", 5'6" ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఈజీగా మనకి యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీనికి వచ్చి మీరు చూడొచ్చు 5'6" హైట్ నాది. ఒక కాల్ ఏమో ఫుల్ గా బేస్ అయింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చి హాఫ్ లెగ్ మనకు అంతుంది. ఇవి ఇలా అనమాట, ఒక సైడ్ అయితే ఫుల్ గా అంతుంది, ఒక సైడ్ హాఫ్ అంతుంది. మనకి వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉంది, బైక్ ఎలా ఉంది, మనకి సరికి ఇందులో దీని షేప్స్, క్రూజ్, కట్స్ ఎలా అనిపించింది మీకు, దీని యొక్క మీ ఫీడ్బ్యాక్ ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.